యెస్. మరి అన్నతో రిలేషన్ ఎలా ఉంటది? ఆయన చేసిన సినిమాల్లో మీకు బాగా నచ్చిన సినిమా ఏం చెప్తారు ఆహ్, ఇప్పటివరకు? నాకు ఫేవరెట్ అంటే డెఫినెట్లీ 'ఏక్ మినీ కథ' సార్. ఏక్ మినీ అది కదా! అవును. థియేటర్‌లో ఎందుకు రాలేదని ఎప్పటికి ఫీల్ అవుతుంటా. ఫీల్ అవుతుంటారు. అవును. అస్సలు థియేటర్‌లో యెస్. వచ్చింటే బ్లాస్ట్ సార్ ఆ సినిమా. అవును. అవును. ఆహ్, రిలేషన్ అంటే ఆహ్, వాడు కాలేజ్‌కెళ్ళినప్పుడు నేను ఇక్కడే ఉండేవాడిని సార్ హ్మ్. ఒక్కడినే. హ్మ్. వాడొచ్చినప్పుడు నేను కాలేజ్‌కెళ్ళిపోయాను సార్. ఓకే. ఆ టైమ్ లైన్ అలా మ్యాచ్ అయింది. అంటే ఎడ్యుకేషన్‌ని 3 ఇయర్స్ గ్యాప్ ఉండేది. ఆ! సో వాడు డిగ్రీ 3 ఇయర్స్, నా డిగ్రీ 3 ఇయర్స్. హ్మ్. వాడొచ్చేటప్పటికి నేను వెళ్ళిపోయానన్నమాట. సో హ్మ్. మధ్యలో 6 ఇయర్స్ ఎక్కువ పెద్ద మాట్లాడుకోలేదు సార్. హ్మ్. ఏదో గొడవ ఉందని కాదు గానీ జనరల్‌గా బ్రదర్స్ ఇద్దరు అంతే సిస్టర్స్ ఉన్నంత ఉంటారు. క్లోజ్‌గా ఇద్దరు బ్రదర్స్ ఉండరు బ్రదర్స్ సార్. ఉండరు. అవును. ఈ సీతమంగళ సినిమాల చెట్టు చూపించినట్టు అలా ఉండరు సార్ అసలు. ఖచ్చితంగా ఉండరు. అస్సలది హ్మ్. సినిమాలో బాగుంటది అని ఉండదు సార్. ఆ! బట్ కోవిడ్ అప్పుడు ఆ! బికాజ్ దే వాజ్ అ లాక్‌డౌన్ హ్మ్. లోపల అందరూ కలిసి ఉండిపోవాల్సిన పరిస్థితి వచ్చింది కాబట్టి వి స్టార్టెడ్ టాకింగ్ మోర్. ఎక్కువ కాన్వర్సేషన్ జరిగేది సార్. హ్మ్. హ్మ్. సినిమాల గురించి అప్పట్లో టీవీ సినిమాలు తప్ప వేరే ఇది ఉండేది కాదు కాబట్టి హ్మ్. ఈ మీమ్స్ కల్చర్ ఒకటి స్టార్ట్ అయింది. హ్మ్. సో ఇప్పటికి మేము మాట్లాడుకునేది మీమ్స్ తోనే. హ్మ్. ఇప్పుడు మీతో మాట్లాడుతుంటే డెఫినెట్‌గా 10 మీమ్‌లు పంపించుంటాడు. ఓకే. మీ అన్న. ఏదో దాని మీద ఏదో మీమ్‌లు పంపించుంటాడు. ఆ! సో వి టాక్ లైక్ దట్. హ్మ్. అదే సార్. హ్మ్. సో, అయితే అంటే మాట్లాడుకోవడం అని ఉండదు. అలా అని యాహ్! మాట్లాడుకోకపోవడం ఉండదు. ఒక ఒక యాహ్! ఒక అంటే జనరల్ మాట్లాడకపోవడం అనే దానికి ఏదైనా స్ట్రాంగ్ రీజన్ ఏమి ఉండదు సార్. జనరల్లీ పొద్దున్న లెగ్గానే మా రా హాయ్ ఇయ్యి నార్మల్ అవి కూడా ఉండదు అవి సార్. కూడా ఉండవు. అవి విషెస్ కూడా కూడా ఉండదు ఉండవు. సార్. కారు ఒకటే ఉంటది కాబట్టి కారు నువ్వు తీసుకెళ్తావు అంటాడు. లేదు నువ్వు పట్టుకెళ్ళి వాడు తీసుకెళ్ళిపోతాడు. కారు నువ్వు తీసుకెళ్తావు అంటాడు. అవును నేను పట్టుకెళ్తా అంటే సరే ఓకే అంటాడు. ఓకే. కారు ఇంక ఒకటేనా? మొన్న రెండోది తీసుకున్నా సార్. సేమ్ తీసుకున్నారా? కారే రెండోది తీసుకున్నా సార్. సేమ్. 2 మంచి ఐ20s ఉన్నాయి సార్. ఈ యాహ్! ట్రాఫిక్‌లో బెస్ట్ కార్ సార్ అది. యెస్. యెస్. ఎందుకంటే ఇద్దరు హీరోలు ఉన్నప్పుడు ఖచ్చితంగా అంటే మన మినిమమ్ అంటే మనకున్న వర్క్‌ని బ్యాలెన్స్ యాహ్! చేసుకోవడం కాబట్టి అంటే 1 కార్ మమ్మీకి సార్ డెడికేటెడ్. హ్మ్. అంటే ఆవిడ పూజలని, టెంపుల్స్ అని ఎక్కువ తిరుగుతారు కదా! తిరుగుతూ ఐ ఉంటారు. డోంట్ వాంట్ టు గో ఇన్ క్యాబ్స్ ఆర్ ఎనీథింగ్. యెస్. యెస్. సో ఒక కార్ అయితే మమ్మీకి ఒక ఐ20 మమ్మీకి పెట్టేసి అంటే ఇంకా ఒక మిడిల్ క్లాస్ లైఫ్ ఇది సార్ ఏదైనా వి ఆర్ నాట్ సెటిల్డ్ సార్. ఆ! ఐ డోంట్ నో బయట చాలా రాంగ్ పర్సెప్షన్స్ ఉంటాయి గానీ హ్మ్. ఒక సినిమా హిట్ కొట్టేస్తే ఎక్కడికి వెళ్ళిపోతే అలా ఏముండదు సార్. హ్మ్. ఎవ్రీ ఫిల్మ్ ఇస్ అ స్ట్రగుల్. ఎవ్రీ ఫిల్మ్ టేక్స్ హ్మ్. టైమ్. హ్మ్. సెటిల్ అనేది ఒక చాలా పెద్ద పదం సార్. హ్మ్. We are still trying to build a good life. Yeah, ఓకే. we're just coming out of it హ్మ్. because finally people are seeing me and my brother as a talent, a హ్మ్. potential. హ్మ్. హ్మ్. So we are at that first step మీద ఉన్నాం సార్ అంతే. యెస్.